జై శ్రీరామ్. అందరికి నమస్కారం. చిన్న కథ, మంచి సందేశం. మొన్ననే మన తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు నడిచింది. పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన సర్పంచులకి అనుభవం చాలా అయింది. వ్యక్తులు ఎట్లా ఉంటారు, ఎక్కడ పైసలు తీసుకుని ఎక్కడ చేస్తారో, ఎప్పుడు జంప్ జల్లానీళ్ళు ఉంటారు, ఇక్కడి నుంచి అక్కడ, అక్కడి నుంచి అక్కడ ఎగిరే వాళ్ళు ఎట్లా ఉంటారు, ఎవరెవరిది పరిస్థితి ఏమిటి అని వాళ్ళకి జీవితంలో మంచి అనుభవం దొరికింది ఓడిపోయిన వాళ్ళకి. ఇంకా గెలిచిన సర్పంచ్ 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు ఖర్చు పెట్టి ఉన్నాయని ఆయన చూస్తున్నాడు. నా పైసలు బ్యాంక్ వడ్డీతో సహా రిటర్న్ వచ్చిన తర్వాతనే సమాజం పని. ఇది ఒక దేశం పరిస్థితి. అది గెలవాలి, సర్పంచ్ కావాలి, మున్సిపాలిటీ చైర్మన్ కావాలి, ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి అని ఆతురత అది ఎంత ఉంది అంటే విపరీతంగా నెత్తికెక్కిపోయింది అధికారం. ఆ దాని నుంచి మనిషి నైతికత కిందికి చాలా కిందికి పడిపోతున్నది. మీరు 3వ తారీఖు ఈనాడు పేపర్ని చదవండి. ఫ్రంట్ పేజీలో ఇచ్చిండ్రు. నిజామాబాద్ జిల్లాలో కాల్వలో 6 సంవత్సరాల ఒక చిన్న బాలిక పిల్ల శవ దొరికింది. ఆమె మై మీద గాయాలు ఉండడంతో దాన్ని పేపర్లో పెట్టి అది ఎంక్వైరీ చేస్తే మహారాష్ట్రలోని పాండురంగ్ అనే ఒక వ్యక్తి, అక్కడ పంచాయతీ ఎన్నికలు వస్తున్నావి, 3 పిల్లలు ఉంటే పంచాయతీ ఎన్నికలకు నిలబడేదానికి అర్హత కాదు కాబట్టి ఆయనకి 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, 1 మగ పిల్లగాడు. 6 సంవత్సరాల బాలికని, సొంత కడుపులో పుట్టిన బిడ్డని 60 కిలోమీటర్ దూరంలో తెచ్చి కాలువలో ముంచి చంపిపోయిండు. ఎంత దుర్మార్గ పని చేసాడు చూడండి పాండురంగ అనే వ్యక్తి. పేరు ఏమో పెద్ద పాండురంగ ఉంది, చేసే పని ఏమంటే దుర్మార్గం పని. ఒకటే ఆతురత, నేను సర్పంచ్ కావాలి, నేను ఎంపీటీసీ కావాలి, నేను జడ్పీటీసీ కావాలి, నేను కావాలి అని ఆతురత. ఈ సమాజం ఇంత కింద స్థాయికి పోతే సమాజం గతి ఏమిటి? చాలా బాధ అనిపిస్తుంది. పైసలు కొందరు ఏమంటారు, వాళ్ళు పైసలు తీసుకోరాదు సార్, వాళ్ళ పైసలు ఎందుకు తీసుకుంటారు, వాడిస్తే వీళ్ళకి బుద్ధి లేదంటారు. లేదు, వాడెందుకు ఇవ్వాలి సార్, వాడు ఇవ్వకుంటే వాడు గెలవడు, ఇంకొకటి ఇస్తాడు, వీడేమి వీడు గెలవడు. ఇచ్చేవాడిని తప్పని కొందరు, తీసుకునే వాళ్ళకి తప్పని కొందరు. అది వాద వివాదం కూడా అక్కడక్కడ మేము చూస్తుంటాం. ఒక ఊరిలో చిన్న కథల మాదిరిగా తొందరగా అర్థమవుతుందని చెప్తున్నా. ఒక ఊరిలో ఒక స్వామి సాధు నడుస్తూ వస్తున్నాడు. ఊరు బయట ఒక ఇల్లుంది. అక్కడ ఒక వేశ్యామె, ఆమె వేశ్యాని ఆయనకు తెలియదు. ఆమె పిలిచింది, స్వామి మా ఇంట్లో భోజనం చేయండి, మధ్యాహ్నం అయింది, ఎండలో నడిచి వస్తున్నారు రాండి అంటే పాపం చల్లగా నీళ్ళు ఇచ్చింది, కడుపు నిండా భోజనం పెట్టింది. భోజనం తిని ఆయన వస్తున్నాడు. ఊరు చూసిన వాళ్ళు నేను స్వామిని పట్టుకుని, ఏం స్వామి నీ ఒక సన్యాసివి, ఆ వేశ్య ఇంట్లో తింటావా, ఆమె దుర్మార్గురాలు, ఆమెను మేము బయట గెంటేసినాము, ఊరు బయట ఉంటుంది ఆమె దుర్మార్గం, ఊరినంతా యువకుల్ని పాడు చేస్తున్నది అని ఆమె గురించి చెప్పిండ్రు. ఈయనకేం తెలియదు పాపం, భోజనం పెడితే తిన్నాడు. ఆయన సాధు ఆయన చేయి పట్టుకున్నాడు గట్టిగా, చప్పాడి కొట్టు అన్నాడు. ఒకటే చేయి నుంచి ఎట్లా చప్పాడి కొట్టాలి సార్, నాయన ఒక చేయి నుంచి కొట్టు చూద్దాం చప్పుడు వస్తుందేమో, రాదు. ఇది కూడా అంతే చూడు. ఆమె ఒకటే తప్పు పడుతున్నారు, మీరు కూడా రాత్రిపూట అక్కడికి పోతున్నారు కొడుకులు, షల్లల మీద వేసుకుని ముసుకేసుకుని, మళ్ళీ తిట్టేది ఆమెకి తిడతారు. 2 చేతులు చెప్తేనే చప్పుడైతుంది, ఆమెది ఒకటే తప్పు ఉండదు, మీది కూడా తప్పు ఉంటుంది. నేను అక్కడ భోజనం వచ్చిన నాకు ఆలోచన రాలేదు, మీకెందుకు ఆలోచన వచ్చింది అని ఆ స్వామి చెప్తాడు. ఈ కథ తాత్పర్యం ఏమిటంటే, ఇక్కడ పైసలు తీసుకునేవాడు, పైసలు ఇచ్చేవాడు, ఇద్దరు లంగలి. సమాజం మార్పు రావాలి, సమాజంలో మంచి విచారం రావాలి. అప్పుడేదైతే రాజకీయ నాయకులు ఎంత భ్రష్టు పట్టిపోయినారంటే, ఒక వేశ్య తన ఇంట్లో ఎవరినైనా తోలుకుంటే డోర్ వేసేస్తుంది, ఆయన పని అయ్యేంత వరకు డోర్ తీయదు, ఇంకొకరిని ఎంట్రెన్స్ ఇవ్వదు. ఆయనను తృప్తి పరిచేదానికి ఆయన పైసలు తీసుకుని ఉంటుంది, ఆ పూర్తి పని అయ్యే దగ్గర అక్కడే డోర్ వేసుకుని లోపల ఉంటుంది. వీరు రాజకీయ నాయకులు ఎంత భ్రష్టు పట్టిపోయినారంటే, ఒకరిని లోపల తీసుకుని పోయి డోర్ వేసుకుని కిటికీలో ఇంకొకరికి చేయి చేస్తుంటారు, నిండపల్లి వస్తా అంటే ఇక్కడ చెప్తుంటారు, అక్కడ చెప్తుంటారు. ప్రతి ఒక్కరు ఇంత హుషారు అయిపోయినారు. ఊళ్ళలో ఒకరికి 50,000 తీసుకుంటారు, ఇంకొకరిని 1,00,000 తీసుకుంటారు, ఇంకొకటి 5 లక్షలు తీసుకుంటారు. అందరికి చెప్తారు, నీకే, మా కులమంతా నీకే, మా వాళ్ళంతా నీకే, మా ఇంట్లో 50 ఓట్లు ఉండవు చూడండి. 3 క్యాండిడేట్ ఉంటే 3 దగ్గర పైసలు తీసుకుంటాం. ఆ వేశ్య కంటే అధ్వాన్నంగా తయారైపోతున్నాడు. సమాజం పరిస్థితి మారాలి. ఎంతవరకు సమాజం మారదో, ఎంతవరకు సమాజంలో పరివర్తన రాదో, పై వ్యవస్థలు ఎంత ఉంటే అంతే. అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయినప్పుడు నేను స్వతహా అనుకున్నట్టు, వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిండు, దేశమంతా సుభిక్ష అయిపోతుంది, ఇక్కడ ఎవరు లంచగొండితనం ఉండదు, అంత స్ట్రిక్ట్ అయిపోతుంది అని అనుకునేంటి. ఏమీ కాలేదు. మోదీ అయి కూడా 11 సంవత్సరాలు ఏమీ కాలేదు. ఇక్కడ పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, ఇంకొక వ్యవస్థ అంతే పైసలు తీసుకుంటారు, అంతే పైసలు తిని పని చేస్తారు. ప్రతి ఒక్కరూ ఆ లంచగొండితనం పోలేదు. ఎందుకంటే సమాజంలో అది పాతుకొని పోయింది.
ఒక మంచి మోదీ ఉంటే, ఒక అటల్ బిహారీ వాజ్పేయి, ఎవరో మన్మోహన్ సింగ్, మంచి వాళ్ళు అన్ని పార్టీలు ఉండొచ్చు. వాళ్ళు వస్తే మాత్రం దేశం బదలావని కాదు, సమాజం మార్పు రావాలి. ఒక ఆయన బావిలో నీళ్లు తీస్తున్నాడు, పురుగులు పడిన నీళ్లు తీస్తే బిందెలు తీసిండు, చూసిండ్రు, పక్కవాడు చెప్పండి, అయ్యో బిందె నుంచి తీయొద్దయా, నీ పురుగుల నీళ్ళు వచ్చిన చూడు, బకెట్ కట్ అన్నాడు. ఇప్పుడు వ్యవస్థలు చేంజ్ చేస్తుంటారు చూడండి, పోలీస్ వ్యవస్థ, సిఐడి వ్యవస్థ, సిబిఐ వ్యవస్థ, ఈడీ అని ఒకటి ఒకటి చేంజ్ చేసుకుంటూ పోతారు. అట్లా వాడు బిందె కట్టి తీసిండు, పురుగు నీళ్ళు వచ్చింది, బకెట్ కట్టి తీసిండు, పురుగు నీళ్ళు వచ్చింది. ఇంకొకటి చెప్పిండు, పెద్దది ఒకటి 2 అంకెల పట్టుకునేది ఉండేది, దింపి చూడమన్నాడు, అది దింపి చూసిన మళ్ళా పురుగు నీళ్ళు వచ్చింది. లాస్ట్కి ఒక ఆయన వచ్చి చెప్పిండు, అరే మూర్ఖులారా, బావిలో నీళ్ళే చెడిపోయినవి, నువ్వు బకెట్ కట్టి తీసినా, బిందె కట్టి తీసినా, ఇంకొకటి కట్టి తీసినా, ఆ పురుగు నీళ్ళే బయటకు వస్తాయి. ఎంతవరకు బావి శుద్ధం కాదో, ఎంతవరకు బావి నీళ్ళు మొత్తం తోడేసి క్లీన్ చెయ్యవో, అంతవరకు ఈ పురుగు పడిన నీళ్ళే వస్తుంటవి. అదే ప్రకారంగా ఈ సమాజంలో ఎంతవరకు మార్పు రాదో, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు ఇది నా దేశము, నా ధర్మము, నేను నా ఓటుని అమ్ముకోరాదు అనే భావన రాదో, అంతవరకు ఈ పురుగుపడిన సమాజం ఉన్నట్టనే ఉంటుంది. ప్రతి వ్యక్తి దేశం గురించి ఆలోచించాలి, ప్రతి వ్యక్తి ధర్మం గురించి ఆలోచించాలి, ప్రతి వ్యక్తి నైతికంగా ఉండాలి. 500, 1000 రూపాయలు తీసుకుని ఓటేస్తే వాడు ఎందుకు పని చేస్తాడు? ఆయన సర్పంచ్ అయినోడు కానీ, ఎంపీటీసీ అయినోడు కానీ, జడ్పీటీసీ అయినోడు కానీ, మున్సిపాలిటీ చైర్మన్ అయినోడు కానీ, 50 లక్షలు, 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టినోడు, ఆయన పైసలు వడ్డీతో సహా వానికి రావాలి కదా, బ్యాంక్ వడ్డీతో రావాలి కదా. ఆయన ఏమో పెద్ద ధర్మాత్ముడు హరిశ్చంద్రుడా, మీకంత పైసలు పంచివాడు ఇంట్లో కూర్చునికి, వాడు తన పైసలు తీసుకుంటాడు. మాకు అధికారం ఏముంటుంది? లైట్ పడలేదు, డ్రైనేజ్ బాగలేదు, సడక్ లేదని అడిగేదానికి మాకేం అధికారం ఉంటుంది? మేము పైసలు తిన్నాం, ఓటేసినాం, ఆయన పైసలు వాడు తీసుకుంటాడు. కాబట్టి సమాజంలో మార్పు రావాలి. ప్రజలు ఆలోచించండి. ఓటేసేటప్పుడు ఇది నాది కాదు, బసవేశ్వరులు చెప్పేవాడు, ఒక్కరోజు ముద్ద అన్నం తినేటప్పుడు ఈ అన్నం నా మెహనత్, నా చెమట నుంచి వచ్చిందా, ఇంకొకరిని పీడించింది అన్నం అని తీసుకుని నోట్లో పెట్టుకో, అంతవరకు అన్నం కూడా తినొద్దని చెప్తుంది మన శాస్త్రం. ఇంకొకరికి ఈరోజు 1000-500 రూపాయలకి మీరు మోసపోయి చేసుకుని ఓటుని అమ్ముకుని దరిద్రం ఆలోచన నుంచి సమాజం పాడైతున్నది. ప్రతి ఒక్కరూ సమాజం గురించి ఆలోచించండి, దేశం గురించి ఆలోచించండి, ధర్మం గురించి ఆలోచించండి, నైతికంగా బతకండి. ఈ రోజు 4 రోజులు తాగిన బిర్యానీ, బ్రాండీలు సత్యంత వరకు ఉండదు, మీ నైతికత సత్యంత వరకు ఉంటుంది. ఆ వ్యక్తిని చూస్తే అయ్యో చాలా ప్రామాణిక వ్యక్తి అండి, ఆయన చేతులెత్తి మొక్కాలే అనే భావన మీ జీవితంలో ఉండాలి. అప్పుడే జీవిత సార్థకం. భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం.